చేసింది నా ప్రభువు. నేను ప్రార్థన చేశాను, నా ప్రభువు నా ప్రార్థన విన్నాడు. తప్పకుండా నా ప్రార్థనకు ఏదో ఒక రోజు సహాయము చేస్తాడు. నా దేవుడు ప్రార్థన ఆలకించేవాడు. ప్రార్థన చేస్తాడు, కానీ చేసిన ప్రార్థన మీద విశ్వాసం ఉంటుంది. ఒకసారి ఆలోచించండి. బైబిల్ చదివినా, ప్రార్థన చేసినా, వాగ్దానాల చేతిలోని ఉన్న ఈ జకరియా మాదిరిగానే ఇది ఎలా సాధ్యం? అది అబ్రహాము శారమ్మకే సాధ్యం, నాకెలా సాధ్యం? పితరుల జీవితంలో దేవుడు చేసిన కార్యాలు నా జీవితంలో దేవుడు చేస్తాడా? అంత భక్తి నాకుందా? అంత విశ్వాసం నాకుందా? అంత వైరాగ్యం నాకుందా? అంత ప్రతిష్ట నాకుందా? అది వారి జీవితంలో జరగడం సాధ్యమే కావచ్చు, కానీ అది నా జీవితంలో జరుగుతుందా? ఈరోజు క్రైస్తవ తరం, క్రైస్తవ విశ్వాసులు ఎలా ఉన్నారంటే ఇలానే ఉన్నాయి. దేవుడు కలలో వచ్చి చెప్పిన, సేవకుల్లో మాట్లాడిన, చేతికి వాగ్దానమే ఇచ్చిన, బైబిలే చదివిన, ప్రతిరోజు క్యాలెండర్ దగ్గరికి వెళ్ళి ఈరోజు వాగ్దానం ఏంటని తెలుసుకుని ఆ వాగ్దానాన్ని చదివి నిజంగానే ఈరోజు వాగ్దానాన్ని నా జీవితం నెరవేరుస్తాడని నమ్మకుండా దేవుని మాటల మీద, వాగ్దానం మీద అవిశ్వాసం. అదే అంటున్నాడు దూత. ఆ దూత చెప్తుంది అంత 15 వచనంలో, జకరియా నాకు ఇది ఎలాగూ తెలియను, నేను ముసలివాడను, నా భార్య బహుకాలము గడిచిన. చూడండి, నేను అంటాను, ఈ జకరియకు శారమ్మ గురించి తెలియదా? ఎన్నో ప్రసంగాలు చేసి ఉండవచ్చు కదా. పులిపీఠకి ఎన్నోసార్లు శారమ్మ గురించి ప్రసంగం చేసి ఉండవచ్చు కదా. క్రైస్తవ సమాజాన్ని, దేవుని ప్రజలను నడిపించవలసిన ఒక యాజకుడు, బోధించవలసిన యాజకుడు దేవుని మాటల మీద అవిశ్వాసాన్ని వ్యక్తపరుస్తున్నాడు. క్రిస్మస్ అంటే ఏంటి? అపనమ్మకంతో చేసేది కాదు, అవిశ్వాసంతో చేసేది కాదు. దాన్ని క్రిస్మస్ అనరు, దాన్ని క్రిస్మస్ పండుగ అనరు. ఆ దూత చెప్తుంది, దూతను నేను దేవుని సముఖమందు నిలుచు గాబ్రియేలు. ఆమె చెప్దామా? హల్లెలూయా. దూతను నేను దేవుని సముఖమందు నిలుచు గాబ్రియేలు. నీకు అన్ని డౌట్స్ ఎందుకు వస్తున్నాయి? కొందరు బ్రతుకులు చూడండి, ఎప్పుడు అనుమానం. సరే, భార్య మీద అనుమానం, భర్త మీద అనుమానం, ఇంకా వారి మీద వీరి మీద అనుమానం అంటే వేరే సంగతి. నేరుగా దేవుని మీదనే అనుమానం. అదో పెద్ద రోగం. అంటున్నాడు, ఇది నాకు ఎలాగో తెలియదు, ఇది సాధ్యమా? దూత అంటుంది, నేను దేవుని సముఖంలో ఉంటే గాబ్రియేలు దూతను, నేనేం రాజకీయ నాయకుని కాదు, నేనేం మనిషిని కాదు, నేనేం ఆడలేని వ్యక్తిని కాదు. నేను దేవుని సముఖంలో నిలబడే గాబ్రియేలు దూతని. నేను నీతో మాట్లాడుతున్నాను. ఏ మాటలు మాట్లాడుతున్నాను జకరియా? నేను గాబ్రియేలు దూతను. నీతో మాట్లాడటకు, ఈ స్వార్థమానాన్ని నీకు తెలియచేటకు నేను పంపబడ్డాను. ఇది జాగ్రత్తగా విను. నీవు దేవుని మాటలు నమ్మలేదు కనుక, నువ్వు విశ్వసించలేదు కనుక. గమనించండి, దేవుని మాటలు విశ్వసించకపోతే, దేవుని యొక్క వాక్యాన్ని, వాగ్దానాలను మనం విశ్వసించకపోతే, దేవుడు నీతో మాట్లాడినప్పుడు ఆ మాటను తగిన రీతిలో నువ్వు స్వీకరించకపోతే నీ జీవితంలో ఏం జరుగుతుంది? పండుగ జరగదు, పండుగ సంతోషం నీ జీవితంలో ఉండదు.